గ్రామాల్లో అనేక సమస్యలతో ప్రజలు అల్లాడిపోతున్నారని వాటిని పరిష్కరించేందుకు ఈ ప్రభుత్వం పట్టించుకునే పాపాన లేదని కాకినాడ రూరల్ జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం ఒప్పలంక గ్రామంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ స్థానిక జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు తెలుగుదేశం సీనియర్ నాయకులు కటకంశెట్టి ప్రభాకర్ నులుకుర్తి వెంకటేశ్వరరావు చప్పడి వెంకటేశ్వరరావు జనసేన పార్టీ నాయకులు గట్టి రవి బోగిరెడ్డి కొండలరావులతో కలిసి ఇంటింట జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామానికి చెందిన అధిక సంఖ్యలో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని గ్రామంలో ఇంటింటా తిరిగి రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అడుగడుగునా జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీకి మహిళలు మంగళహారతి పట్టి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన అభ్యర్థి పంతం నానాజీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రధానమైన మౌలిక సదుపాయాలు నీ రోడ్డు, నీ డ్రైను, నీ దోమల మందు, నీ మంచినీళ్లు, ప్రధానమైన ఏదైతే మనిషికి ముందే అవసరం ప్రతి ఒక్కరికి. ఆడవాళ్ళు మీరు అంతా బయటపోతారు, బాగానే ఉంటారు. ఆడవాళ్ళు ఇంటికాడ ఉండి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవన్నింటికి కరెంటు బిల్లు ఇటువంటి వాటి మీద ప్రధానమైన దృష్టి పెట్టడం జరుగుద్ది. ఖచ్చితంగా అన్ని చూస్తాం. అదే ఇంకోటి చెప్తా ఉన్నారు, బట్టలు తుక్కునే వాళ్ళు అన్ని చేసుకునే వాళ్ళు ఆ కాలం కలుషితం చేశారన్నారు. కలుషితం చేసిందే కాక లారీ ఏమన్నా ఎక్కువ తక్కువ దాని గురించి ఎక్కువ మాట్లాడితే లారీ ఎక్కువ తొక్కించేస్తానని చెప్పాడు మహానుభావుడు. అక్కడ రైలు ఫ్యాక్టరీ ఆయనకి చెప్తా ఉన్నాను, నువ్వు కారు మీద తిరుగుతూ ఉంటావు, లారీ నీదైతే అవ్వచ్చు, డ్రైవర్ మావాడు అవుతాడు. అది తెలుసుకోని చెప్తా ఉన్నాను. అది తెలుసుకుని బస్సులకో. సముద్ర కెరటాల కింద మరి అందరూ కూడా ఏకపక్షాన జనసేనకి గాజు గ్లాస్ కి ఓటేయడానికి అందరూ ఫిక్స్ అయిపోయారు. వైసీపీ వాళ్ళు ఇక్కడ అడుగు పెడితే కూడా మనం కొట్టారని చెప్పి అందరూ కూడా ఒక రకంగా చెప్తున్నారు వాళ్ళ మీద. అదే విధంగా మా ఉప్పలంక సోదరుల మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు చాలా పెట్టారు. ఇవన్నీ కూడా మరి 40 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం ఖాయం. ఇక్కడ పంతం నానాజీ గారు అఖండ మెజార్టీతో ఎమ్మెల్యే అవడం ఖాయం. మా ఉప్పలంక సోదరుల మీద పెట్టిన కేసులు తీసేయడం కూడా ఖాయం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు చాలా మంది అడుగడుగునే ఆర్దలు పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ 2200 మంది ఉంటున్నారు ఓటర్లు. ఈ 2200 మంది ఈ రోజు మాతోటే ఉన్నారు. మేము ఏ ఇంటికి వెళ్ళినా మా వెనకాలే ఉన్నారు. మా వెనకాల వచ్చి పాంప్లెట్ తీసుకున్నారంటే అతిశయోక్తి కాదు. నానాజీ గారికి ఇక్కడ 2200 ఓట్లు కూడా ఖచ్చితంగా ఒక్క ఓటు కూడా వైసీపీ కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాలి. మరి అంతేకాదు ఉప్పలంక గ్రామం సుమారు 10 సంవత్సరాల క్రితం ఏ ఇళ్ళు ఉన్నాయో ఆ ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇక్కడ చూస్తే జనాభా పెరిగిపోతారు తప్ప ఇళ్ళు తగ్గుతున్నాయి. మరి ఇటు పరిస్థితుల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇక్కడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే కన్నబాబు గారు ఇక్కడ పట్టాలు తయారు చేయించడం, పట్టాలు తయారు చేయించిన తర్వాత ఓటు వేయరేమో అని చెప్పి డౌట్ వచ్చి డూప్లికేట్ పట్టాలు తయారు చేశాడు. ఆ డూప్లికేట్ పట్టాలు తీసుకొచ్చి ప్రజల్లోకి ఇచ్చి రేపు ఓటు వేయండి, అప్పుడు నేను మీకు పట్టాలు ఇస్తా అని చెప్పి ముందు రోజు ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది. మరి ఆ ప్రయత్నాలన్నీ కూడా మీరు తిప్పుకోటండి. అవి డూప్లికేట్ పట్టాలు తప్ప ఒరిజినల్ పట్టాలు కాదు. ఒరిజినల్ పట్టాలు అయితే ఇప్పుడే వచ్చు, కానీ దొంగచాటుకి ఇచ్చే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఎలక్షన్ ముందు తెలియకుండా ఇస్తారు. మరి ఇటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తిని బుద్ధి చెప్పాలంటే మనం రేపు రాబోయే ఎలక్షన్లో 2 ఓట్లు ఉంటాయి. 2 కూడా గాజు గుర్తు మీద పంతం నానాజీ గారిని అలాగే శ్రీనివాస్ గారిని కూడా నెగ్గించాలని చెప్పి తెలియజేస్తూ గ్రామంలో జనసేన బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో ఈ గ్రామంలో తిరగడం జరుగుతుంది. ముఖ్యంగా మన మత్స్యకారులకి ఏదైనా సహాయం అందిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ప్రభుత్వంలో మనకేమీ అందలేదు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇంతకుముందు బోట్లకి సబ్సిడీ ఇచ్చాము, డీజిల్కి సబ్సిడీ ఇచ్చాము, మనకు పనిముట్లు వలలు కానీ దేనికైనా సరే 90% సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే మనకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. రేపు పెన్షన్ 4000 పెంచడం జరుగుతుంది. ఇంతకుముందు తెలుగుదేశం 200 ఉన్నప్పుడు 2000 చేశాము. జగన్ వచ్చిన తర్వాత 250 పెంచుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ రేపు జనసేన తెలుగుదేశాన్ని జనసేన వాళ్ళని ఏకం చేశారు. చేసి మా అందరి కష్టాలను గట్టెక్కించాలని ఈ ఉమ్మడి పార్టీ కింద
కూటమి కింద చేసి మాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. పంత నానాజీ గారి నాయకత్వం చాలా బాగుంటుందండి. ఆయన 5 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని చాలా అన్ని విషయాల్లోనూ పట్టించుకుంటున్నారు. చాలా మంది అనారోగ్యమైన వాళ్ళకి సహాయం చేస్తున్నారు. ఆ నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శం తీసుకుని ఆయన మమ్మల్ని చాలా అభివృద్ధి పదాలను నడిపించాలని చూస్తున్నారు. ఆయనకి మేము అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. అవకాశం ఏంటంటే ఇప్పుడు చూశారు కదండి, ఇది ఇంకా చాలా తక్కువ జనసంద్రం. ఇంకా మొత్తం ఆయన అన్నట్టు 2200 ఓట్లు కూడా ఆయనకి పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అందుకు మేము అందరూ కృషి చేస్తామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను.